దేవుడు సహాయపడుతున్న విధానం బట్టి దేవుడికి స్తోత్రం. దేవుడు మనల్ని అందరూ కూడా శక్తిపరచుగాక, సహాయపరిచి తీరుగాక. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన తొలి ఉన్న ఉపవాస ప్రార్థనకున్న ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు చాలా గొప్పదనాలు మనకు సంఘాలు ప్రారంభించబడుతున్నది చూసినప్పుడు చాలా ఆనందం జరుగుతున్నది. ఈ రీతిగా ఆత్మీక ప్రయాణం ముందుకెళ్తే భవిష్యత్తు కాలం ఏ రీతిగా జరుగుతుంది తీరుతుందో దాని గురించి నేను ఆలోచించి తీరుతున్నాను. మీకు ఆ విషయం గురించి ఎంత మాత్రం పట్టింపు ఉందో లేదో నాకు తెలియదు. నాకు మాత్రం ఆ విషయంలో చాలా రీతి కలిగిన పట్టింపు ఉంది. దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క ఉపవాసం ప్రార్థన చేసేది అది ఒక ప్రహసనం కాదు, అది దేవుని మూలంగా విడుదల పొంది తీరడానికి. మరి ప్రజలకు ఆ రీతి కలిగిన స్పందన అయితే మనం దాంట్లో ఏమి చేసి తీరలేము. అది వారి వ్యక్తిపర జీవితానికి మనం పరిశోధన కలిగి తీరాలి. సంఘ దాంట్లో సంబంధం లేదు. ఒకటి వేళ దేవుని సన్నిధిలో వాక్య భాగంలో నుంచి మనం పరిశోధన కలిగి తీరినాం. ఒకటి వేళ దేవుడు నాకు ఆత్మ ప్రేరణలో కల్పించిన కొన్ని మాటలు చెప్పి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలని కోరుచున్నాం. లూకాసు వార్తల పుస్తకం 19వ అధ్యాయం మనం చదివినప్పుడు యేసుక్రీస్తు వారు తనతో కలిసి ఉన్న బృందంతో కలిసి యేసయ్య చేసిన ఒక గొప్ప పరిచర్య యొక్క సాక్ష్యాన్ని మనం అక్కడ చూడగలిగి తీరుతున్నాం. ఈ కాలంలో చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు ఈ రీతి కలిగిన అనుబంధం ఉండి తీరుంటే ఆత్మీయత బాగుండి తీరునని నేను ఆలోచించి తీరుతున్నాను. ఈ లూకాసు వార్తలో యేసయ్య గురించి మనం లూకాసు వార్తలో యేసయ్య గురించి మనం చదవగలిగినప్పుడు మనం చూడగలిగిన మాట, యేసయ్య దైవ కుమారునిగా లక్షణాలు చూపించుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. యేసయ్య దైవ కుమారుడిగా ఉండి తన ఆత్మీక ప్రయాణంలో కొన్ని పద్ధతులను ఆయన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యాలను మనం చదువుకునేటప్పుడు మనం చదవగలిగి తీరుతున్నాం. అయితే లూకాసు వార్తల పుస్తకం 19వ అధ్యాయంలో చదివినప్పుడు యేసయ్య తన శిష్యులతో కలిసి యెరికో పట్టణానికి బయలుదేరిన సందర్భంలో యేసయ్య జక్కయ్య అని చెప్పిన ఒక మనిషిని కలవడం జరిగినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. యేసయ్య అకస్మాత్తుగా కాదు మనుషులను కలిసేది. యేసయ్య మనుషులను కలిసే దాంట్లో దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా ఏ మనిషి ఏ వ్యక్తితో కలిసే ఒక స్థితిగతి ఉండి తీరదు. దేవుడు అందరినీ కలిసే ఒక దేవుడు కాదు. దేవుడికి ఒక ప్రణాళిక ఉన్న వారిని మాత్రమే దేవుడు కలిసే ఒక దేవుడు అయితే తీరుతుంది. అయితే జక్కయ్యని కలిసి తీరడానికి ఉన్న కారణం ఏంటంటే జక్కయ్య అన్న పదానికి అర్థం మనం చూసి తీరగలిగితే శుద్ధి కలిగే ఒక మనసు తనకి కలిగి ఉన్నది కాబట్టి ఆయనని కలిసేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు తప్పుగా అనుకోవడం, దేవుడు అందరితో కలిసే ఒక దేవుడు, అందరితో కలిసే దేవుడు కాదు. దేవునికి కలిసి తీరడానికి పరిశోధన దేవుడు వాక్యం చెప్పిన దేవుని యొక్క సేవకుడు ఆ మాట మాట్లాడారు. ఎంతమందికి ఆ విషయం గురించి తెలుసో తెలియదు కానీ పరిశుద్ధత లేక దేవుని ఎవరు ఏం చేయలేరు, కనుక్కోలేరు. జీవిత శుద్ధీకరణ లేక ఏ మనిషి కూడా యేసయ్యని ఏం చేసుకొని తీరలేదు, కనపరుచుకొని తీరలేదు. అప్పుడు జక్కాయికి కాస్త ఏముంది, శుద్ధీకరణ కలిగే ప్రత్యేకత తనకు ఉంది కాబట్టి యేసయ్య ఆయనని కలిసినట్టుగా బైబిల్ మనకి చూపించి తీరుతున్నది. జక్కయ్యకి కలిగిన కొన్ని ప్రత్యేకతలు ఏంటిదంటే బైబిల్ చూపించిన మాట, ఆయన ధనము కలిగిన ఒక వ్యక్తి. ధనవంతులు అందరూ కూడా దేవుడు ప్రేమించేవాడు అన్నది ఏమి లేదు. దేవుని యొక్క మాట అనుసరించి యేసయ్య తన వాక్య పరిచర్య అధికంగా ధనము గురించి చెప్పి తీరినది. చాలా మంది యేసయ్యని వెంబడించేది కూడా ధనం పొందుకు తీరడానికే, ఆస్తి పొందుకు తీరడానికి, ఆత్మీయతలో లాభం పొంది తీరడానికి కాదు. అందుకే ఇక్కడ జక్కయ్యని చెప్పిన ఒక మనిషి గురించి బైబిల్ చూసిన ఒక మాట, ఆయన ధనానికి ఆశపడిన ఒక మాట, లేకపోతే ధనము గురించి ధనములో ఎదుగుదల పొందిన ఒక వ్యక్తిగా ఆయనని బైబిల్ సూచించినట్టుగా మనకి కనబడుతున్నది. రెండవదిగా జక్కయ్య గురించి బైబిల్ చూసిన ఒక మాట, ఆయన సుంకపు గుత్తి అని చెప్పుచున్నట్టుగా మనకి చెప్పుచున్నది. ఆయన సుంకపు గుత్తి మాత్రం కాదు, వారి దాంట్లో ఆయన ప్రధానిగా బైబిల్ ఆయనకి బోధించి తీరుతున్నది. అలాంటి వాడైన మనసు ఏమై ఉన్నది, నిర్మలత కలిగేటట్టుగా ఉన్నది, మనసు శుద్ధి కలిగేటట్టుగా ఉన్నది. మనసు లోపల మాత్రము దేవుడిని కనుగొని తీరాలి, దేవునితో అనుబంధం కలిగి ఉండి తీరాలనే ఒక ఆసక్తి ఆయనకు ఉంది. ఈ కాలంలో చాలా మంది దేవుని యొక్క బిడ్డలు జక్కయ్య లాంటి స్వభావంలోనే జీవించారు. ధనము వారికి అధికంగా ఉంది, వృత్తి చాలా మంచి అయిన వృత్తి, పేరుగా ప్రఖ్యాతి తనకి ఊరిలో ఉంది, కానీ మనసు లోపల ఒక ఆశ ఉన్నది, యేసయ్యని చూచి తీరాలని. దౌర్భాగ్యం ఏంటిదంటే ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలకి ఈ ఆశ లేదు. యేసయ్యను చేర్చి తీరాలి, యేసయ్యను చూచి తీరితే జీవితంలో మార్పు వచ్చి తీరుతుందని చాలా మందికి ఆశ లేదు. అందుకే దొంగ యేసయ్యలను చూసుకుంటూ వారి జీవితాన్ని నాశనానికి తీసుకెళ్లి తీరుతున్నారు. ఈ పగటి వేళ మనకు అర్థమై తీరాలి, నువ్వు ఎంత మాత్రం యేసయ్యని చూచి తీరావు. నిజంగా యేసయ్యను చూచిన ఒక వ్యక్తి తన జీవితంలో గొప్ప మార్పులు కనబడి తీరుతాయి. చాలా మంది యేసయ్యకు కనపరిచిన దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా యేసయ్యని తేరి చూడలేదు, ఇప్పుడు కూడా యేసయ్యని ఏం చేసుకోలేదు, అర్థం చేసుకు తీరలేదు. అయితే ఇక్కడ చదివిన వాక్యములో లూకాసు వార్త 19వ అధ్యాయం చదివి తీరితే
మనం చూడగలిగిన ఒక మాట, చక్కగా యేసయ్యని తేరి చూడడానికి ఆయన హృదయం లోపల ఏం కలిగి తీరింది? ఒక మనసు, మంచి మనసు తనకి కలిగి తీరింది. అందుకే రక్షణ ప్రణాళికలో యేసయ్య బోధించిన రక్షణ ప్రణాళిక మారు మనసు అన్న ప్రక్రియ మనకి చెప్పేది. మనసు మారే ఒక ప్రక్రియ. ఏ రోజు మనం యేసయ్యని రక్షకునిగా అంగీకరించామో ఆ రోజు నుంచి ప్రారంభించిన ఒక గడియ మనసు మారే ఒక ప్రక్రియ. క్రైస్తవ జీవితం ఒక మతం కాదు. చాలా మంది దేవుని బిడ్డలు దానిని ఒక మతం కింద మార్చేశారు, మార్చుతూ ఉన్నారు. కారణం ఏంటిది? హృదయం లోపల శుద్ధీకరణ లేదు కాబట్టి. రెండోది, యేసయ్యని చూసుకోవాల్సిన విధానంగా చూడలేదు కాబట్టి. మూడోదిగా, యేసయ్యతో మాట్లాడాల్సిన విధానంగా మాట్లాడలేదు కాబట్టి క్రైస్తవ్యం ఒక ఏమంటుంది? ఒక మతముగా మారిపోయింది. మతం మారిపోవడానికి ఉన్న కారణం, మతం అంటే ఒక పద్ధతి, అంటే ఒక పద్ధతిలో మాత్రమే నడుచుకుని వెళ్ళి తీరాలి. అందులో ఏ రీతి కలిగిన మార్పు ఉండదు. క్రైస్తవుడిగా జన్మించాడు, క్రైస్తవుడిగా మరణించి తీరడం, క్రైస్తవుడిగా జీవిస్తున్నారు, ప్రతి క్రైస్తవుగా మరణించి తీరుతున్నారు. యేసయ్యతో వారికి ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. అందుకే చాలా మంది లోపల మతం నెత్తికెక్కేసి తీరింది. మతానికి ఒక ప్రత్యేకత ఉంది. మతానికి ఆత్మీయత అక్కర్లేదు, మతానికి ఆరాధన అక్కర్లేదు, మతానికి దేవుని వాక్యంతో సంబంధం అక్కర్లేదు, మతానికి దేవుని యొక్క లేఖనాలతో ఏ రీతి కలిగిన పట్టు అక్కర్లేదు. మతానికి ఏదో ఒక విధానంగా జీవితం గడిచేస్తే చాలు. మతానికి ఉన్న ఒక ప్రత్యేకత అంటే మతానికి మత బోధలు ఉన్నాయి. మతానికి ఇంకా రెండోది ఉన్న ప్రత్యేకత ఏంటంటే మతానికి మత నాయకులు ఉన్నారు. మతానికి ఉన్న ఇంకొక పద్ధతిలో మతం ఎప్పుడు కూడా యేసయ్య వాక్యానికి ఏం పరిచేది కాదు, అభిమాన పరిచేది కాదు. అందుకే చాలా మంది మత నాయకులుగా మారిపోయారే తప్ప, మతాన్ని వారు వృద్ధిపరుస్తున్నారే తప్ప యేసయ్యతో ఉన్న అనుబంధం వారికి ఏం లేదు, ఏ రీతిగా లేదు. అందుకే ఇక్కడ చదివిన వాక్య భాగంలో జక్కయ్య కూడా ఒక రీతి కలిగిన మతములో జీవించిన వాడు, జక్కయ్య కూడా ఒక రీతి కలిగిన మత బోధ లోపల జీవించిన, కానీ మనస్సు మాత్రం దేవునికి అనుకూలపడేటట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే తనకు ఒక ఆశ కలిగింది, యేసయ్యని ఏం చేసి తీరాలి? చూచి తీరాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళి తీరాలని కాదు, యేసయ్యతో కలిసి తీరాలని కాదు, యేసయ్యని ఏం చేయాలి? చూచి తీరాలి. ఆయన చూచి తీరినట్టుగా తన జీవితంలో ఏనాడు కూడా ఏ మనిషి కూడా ఈ రీతిగా చూచి తీరలేదు. అందుకే జక్కయ్య గురించి చెప్పిన మాట, ఆయన ధనవంతుడు. రెండోది, ఆయన సుఖపు గుర్తులో ఆయన వసూలు చేసుకున్న ఒక మనిషిగా మనకి చూపిస్తున్నది. మూడోదిగా ఆయన గురించి చెప్పిన మాట, ఆయనకి ఊరిలో ఏముంది? మంచి పేరు ఉంది. నాలుగోదిగా ఆయన స్వభావ తరగతిలో చూసుకోగలిగి తీరితే ఆయన స్వభావానికి పుట్టివాడిగా ఉన్నట్టుగా మనకి కనబడుతున్నది. ఐదోదిగా మనం చూడగలిగి తీరితే ఆయనకు అధికారం ఉంది, పలుకుబడి ఉంది. అన్నింటి ద్వారా యేసయ్యని చూచుకు తీరేంతటిగా ఉన్నాం, ఏం చేసుకుంటే అవకాశాలు ఉపయోగించుకుని తీరొచ్చు, కానీ అవేమీ ఆయన వాడుకు తీరలేదు. ఆయన వాడుకు యేసయ్యను తేరి చూచి తీరడానికి ముందుగా యేసయ్య అంటే ఎవరో ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తీరాడు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, యేసయ్య ఎవరో అర్థం చేసుకునే ఒక ప్రణాళికలో యేసయ్య ఏ రూటున వెళ్తున్నారో అన్నది ఆయన అర్థం చేసుకు తీరాడు. యేసయ్యని తేరి చూడాలంటే ముందు యేసయ్య ఎక్కడెక్కడికి వెళ్ళగలిగి తీరుతారు దాని గురించి ఎవరికి అవగాహన, యేసయ్యని తేరి చూడడానికి మనసు కలిగిన వాడికి అర్థం కలిగేటటువంటి తీరాలి. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు తెలియట్లేదు, యేసయ్య ఎక్కడికి వెళ్ళి తీరితే యేసయ్యని ఏం చేసుకోగలిగేది? చూసుకోగలిగి తీరేది. యేసయ్య ఏ రీతి కలిగే పద్ధతిలో ఉన్నవాడని అర్థం చేసుకు తీరడానికి యేసయ్య ఉన్న చోటుకి మనం వెళ్ళి కలిగి తీరాలి. అందుకే చక్కగా తన పద్ధతిని చూసేటప్పుడు మనం చూడగలిగిన మాట, యేసయ్య ఎక్కడెక్కడికి వెళ్ళగలిగి తీరుతారు దాని గురించి ఆయనకి ఏముంది? ఒక బ్రీఫ్ స్టడీ ఉంది. అందుకే చాలా మందికి ఇది లేదు. అందుకే వాక్యం గురించి పట్టింపు లేక యేసయ్యని ఎక్కడ కనుక్కోని తీరొచ్చు అని కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకే ఈయన గుడులకు వెళ్ళలేదు, ఈయన కొండల మీదకి వెళ్ళలేదు, ఈయన ఎక్కడో శిఖరాల పైనకి వెళ్ళలేదు. ఈయనకి తెలుసు యేసయ్య వచ్చిన త్రోవ ఎక్కడున్నదో. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా యేసయ్య మార్గం అంటే ఏంటో తెలియదు. మతములో ఉన్న ఇది అర్థం కాదు. మతములో మనకి మార్గం అక్కర్లేదు. మతములో ఉన్న వ్యక్తులకు కొందరు గుంపు కూడి ఉంటే చాలు. అందుకే క్రైస్తవ్యానికి క్రైస్తవం మార్గం అని పిలిచేది. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం ఒక అనుష్ఠానం కాదు, క్రైస్తవ్యం ఒక గుంపు కాదు, క్రైస్తవ్యం ఒక త్రోవలో ప్రయాణమైన వాళ్ళు. ఇది ఇప్పుడు కూడా చాలా మందికి అర్థం కాలేదు. అందుకే కొందరికి క్రైస్తవులని పిలిచిన కొంత మత బోధలకు ఏం కావాలి? వారికి ఏం కావాలి? వారికి సిలువలు కావాలి, వారికి వాక్యం కావాలి. వాక్యం కూడా దేనికోసం? తలదిండికుండా కింద పెట్టుకోవడానికే తప్ప చదవడానికి ఉండదు. వాటితో ఉన్న అనుబంధం ఉండదు. వారికి కేవలం వాక్యం ఒక కథ పుస్తకం మాత్రమే. అందుకే వాక్యం చదవరు, వాక్యముతో అనుబంధం ఉండదు, వాక్యం వారితో మాట్లాడు, వాక్యముతో వారు మాట్లాడు. అందుకే దౌర్భాగ్యముగా దేవుని బిడ్డల మతములోకి దిగిపోయి తీరుతున్నారు. కానీ ఎక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడాలి, చక్కగా ఒక ప్రత్యేకత ఉంది. యేసయ్య ఎక్కడెక్కడికి వెళ్ళగలిగి తీరుతారు దాని గురించి ఆయనకి ఏముంది? మంచి ఒక అవగాహన ఉంది. ఈ పగటిలో నీకు అవగాహన ఉంది యేసయ్య ఎక్కడెక్కడికి వెళ్ళగలిగి తీరేది. అందుకే యేసయ్య
పాపుల దగ్గర, అదే రీతిగా సొంకరుల దగ్గర, అదే రీతిగా కులములో తక్కువగా ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రజలు మత బోధకులు ఆయనని పిలిచిన ఒక మాట, మీ నాయకుడు కేవలం ఎవరితో కాపురం చేసుకోగలిగి తీరేది, ఇలాంటి కుల తక్కువ వాళ్ళతో కాపురం చేసుకోగలిగితే దాని అర్థం మతములో ఉంటేనే కొందరికి కుల పిచ్చి వచ్చేది. నాతో ఉన్నారని నాకు అర్థం కావట్లేదు. మతం నెత్తికెక్కేటప్పుడే భేదగతలు. బైబిల్ చెప్తున్న మాట, అందరూ దేవుని యొక్క పిల్లలే, అందరూ దేవుని ద్వారా అంగీకరణ పొందుకోగలిగిన వారే. వృత్తి ఒక మనిషిని వేర్పరచుకు తీరొచ్చు, కానీ మనసు శుద్ధీకరణ చెందే ప్రణాళిక ఉంటే దేవుడు ఎవరినైనా అంగీకరించగలిగే తీరే పరిస్థితి ఉన్నది. అందుకే యూదులు యేసయ్యని ఎప్పుడు కూడా ఏం చేసేవారు కాదు, అంగీకరించారు. కారణం నెత్తి మీద మతం ఉంది కాబట్టి, మతానుకున్న తీవ్రత వారి నెత్తి మీద ఉంది కాబట్టి వారు మనుషులతో కదా. అందుకే కదా మన సంఘాలు వేసులతో కలిసి ఆరాధన చేయలేదు, కారణం నెత్తి మీద మతం ఉంది కాబట్టి. అందుకే మన సంఘాలకు ఎవరు రావట్లేదు, వేశ్యలు రావట్లేదు, రప్పించలేకపోతున్నాం. వేశ్యలు అదే రీతిగా కుల తక్కువ ఉండి దేవుని యొక్క సంఘంలోకి వచ్చి క్రీస్తు రక్తంతో పాలుబాగా అవగలిగి తీరు, దానిని మనం ఏం చెప్పి మార్గం అని చెప్పొచ్చి తీరొచ్చు. అందుకే యేసయ్య చెప్పిన మాట, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అయి ఉన్నాను. దేనికి మార్గం అయి ఉన్నాడు? ఆయన మతానికి మార్గం అయి ఉన్నవాడు కాదు, ఆయన కులానికి మార్గమైన వాడు కాదు, ఆయన పద్ధతులకు మార్గమైన వాడు. ఆయన దేనికి మార్గం? అందరినీ ఏకరీతిగా ఒకే కాట లోపల ఏం చేయగలిగే, కోలుకోగలిగే పద్ధతిలో ఉన్నవాడని. అలాంటి ఒక పద్ధతి. అందుకే చాలా మంది ఇప్పుడు కూడా యేసయ్యని నమ్ముకున్నారు, కానీ గొప్ప గొప్ప ప్రార్థన చేసుకున్నారు, కానీ కుల తక్కువ లేరు, పెళ్లి చేసుకోలేరు. అందుకే మతం నీ లోపలికి ఎక్కింది కాబట్టి నీ కులంలో ఉన్న వారిని నువ్వు ఎత్తుకు తీరేది. దాని అర్థం దేవుడి చిత్తంతో వారికి ఏం లేదు, ఏ రీతి కలిగిన సంబంధం లేదు. ఏ కుల తక్కువడైనా, కుల తక్కువ స్థాయిలో ఉన్నవాడు ఆయన దేవుని చిత్తానికి అనుకూలత ఉన్నవాడు అన్నది అంగీకరించలేకపోతున్నారు. అందుకే ప్రజలు మతము లోపలికి దిగి మతం వచ్చేమని ఏం చేస్తున్నారు, వారు ఆకట్టుకు తీరుతున్నారు. కానీ చక్కటి దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. ఆయన ధనవంతుడైనా, ఆయన సుఖపు గుర్తైనా, ఆయన మనసు నిర్మలత కలిగేది. ఆయనకి తెలుసు యేసయ్య ఎక్కడెక్కడికి వెళ్ళగలిగి తీరేది, యేసయ్యను కలవడానికి నేనేం చేయగలిగి తీరాలి, యేసయ్యతో ప్రయాణమై తీరేదని మన అవకాశాలు తెరవబడి తీరాలి. అందుకే మతములో ఉన్న వాళ్ళకి ఇలాంటిది ఏమి ఉండదు, నచ్చితే వస్తారు లేకపోతే లేదు, మతములో ఉన్నాడు. కానీ జక్కయ్య అలా కాదు, యేసయ్య ఎక్కడెక్కడికి వెళ్తారో ఆ చోటుకి అన్ని ఆయన ఏం చేశాడు, ప్రయాణమే తీరాడు. ఆయనకి అర్థమైంది ఈ ఎలికో త్రోవన యేసయ్య వస్తాడని. అందుకే ఆయన మనసు అంత నిర్మలత కలిగింది. ఆయనకి కావాలంటే రాత్రి వేళలు కలిసింది, కానీ ఆయన ఉపయోగించలేదు. దానికి ఆయన పరిశ్రమించేది. రెండోదిగా ఆయన పరిశ్రమించుకు తీరడానికి ఆయన ఉపయోగించిన మార్గం ఏంటిదంటే, ఏ త్రోవన యేసయ్య వస్తారో అని తెలిసి ఆ త్రోవను ఆయన ఏం చేసుకు తీరాడు. ఆయన ఒక ఎత్తైన ఒక చెట్టుని వెతుక్కొని దాని మీద ఎక్కేసి యేసయ్యని ఏం చేసి తీరుదాం, చూసేద్దాం అనుకున్నాడు. చాలా మంది దేవుని బిడ్డలకు కూడా ఇదే పిచ్చి ఉంది. ఈ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిన పిచ్చి అంటే ఆదాము దగ్గర నుంచి వచ్చిన పిచ్చి. ఆదాము మొదటిగా తన జీవితంలో దేవుని దృష్టిలో పాపము చేసిన తర్వాత ఆయన ఏం చేసుకున్న దాగుని ప్రణాళిక చేసింది. అలాగైతే ఒక మనిషి దాగుంటున్నాడంటే దాని అర్థం అది ఆత్మికతలో అయినా శారీరకతలో అయినా దాగుంటున్నాడంటే దాని అర్థం ఆ మనిషికి దేవునితో ఏ రీతి కలిగిన సంబంధం లేదు. అందుకే చాలా మంది సంఘాలకి కూడికలకు ఏమైతే దూరతను కేటాయించుకు తీరేది. దాని అర్థం వారికి దేవునితో ఏం అక్కర్లేదు, అనుబంధం అక్కర్లేదు. వారికి కావాల్సింది కేవలం ఒక మతానుష్ఠానం మాత్రమే. ఎందుకంటే చచ్చిపోతే ఏం చేయాలి, సంఘబిడ్డకు వచ్చి ఏదో ఒక విధానం పూడ్చిపెట్టి తీరాలి. ఇది కాదు దేవుడు ఆశించే ఒక విధానం. అందుకే ఆయన ఎంచుకున్న విధానం తను తాను దాగుని ఏం చేసుకుందాం, యేసయ్యను దేవుడు చూసుకున్నాడు. అది పద్ధతి కాదు, అది మతమే. అందుకే ఆయన ఎక్కడికి వచ్చాడు, చెట్టు మీద ఎక్కేసి ఆయన ఏం చేస్తాడు, తను తాను కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆదాము నుంచి నేటికి మనం కూడా అదే పని చేసి తీరేది. అందుకే దేవుని బిడ్డలు మంచి బట్టలు ధరించుకుని దేవుని ఆలయానికి వచ్చేస్తారే తప్ప దానిని డిస్ప్లే చేస్తున్నారు. ఏది బట్టలను డిస్ప్లే చేస్తున్నారు, కానీ నీ హృదయం లోపల నాటిని అయితే దేవుడు చూస్తున్నాడు అన్నది అర్థం చేసుకోలేవారు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఆయన సర్వాంతర్యామి, ఆయన సకల హృదయములను ఎరిగిన దేవుడు. అందుకే యేసయ్యకున్న ఒక ప్రత్యేకత, ఆయన బాహ్య రూపం చేసేవాడు కాదు, ఆయన మన అంతరంగములను చూసే దేవుడు. అందుకే అంతరంగం ఎలా ఉందో ఒకసారి దేవుని యొక్క బిడ్డల యొక్క హృదయమే అన్నిటికన్నా ఘోరకరమైన సరే. అందుకే హృదయం లోపల సకల పాపములకు ఏమై ఉన్నది, పునఃస్థాపన ఉన్నది. అక్కడ ఏం కలిగి తీరలేదు, శుద్ధీకరణ కలిగి తీరలేదు. అందుకే హృదయ శుద్ధి కలిగిన వారు దేవుడిని చూసుకోగలిగి దేవుడు. దాని యొక్క
కనుక కొన్ని ఆరాధనలకు మీరు వచ్చి కొన్ని కూటములకు వచ్చి యేసయ్యను వాక్యం ద్వారా చూడలేదంటే నీకన్నా దౌర్భాగ్యం మతముచ్చుడు ఇంకొకటి లేడు. అందుకే వాక్యాలు ఎంత వివేచించి విడదీసి చెప్పేసినా కూడా యేసయ్యను చూడలేకపోతున్నారు. అందుకే కదా ఎమ్మో నుంచి ప్రయాణమైన శిష్యులు యేసయ్య గురించే చెప్తున్నారు, యేసయ్య గురించే మాట్లాడుతున్నారు, యేసయ్య తోడున్నా కూడా యేసయ్యను చూడలేకపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు అనుకున్న సిద్ధాంతం వారిని ఏం చేయలేకపోయింది, యేసయ్యను తేలి చూడడానికి అవకాశం ఇచ్చుకోలేకపోయింది. ఈ పగటి వాక్యం ద్వారా నువ్వు యేసయ్యను కనుక్కోలేకపోతే నువ్వు వెళ్ళే మార్గం తప్పుదైన మార్గం, నువ్వు జీవించే జీవితం తప్పుదైన జీవితం. నువ్వు ఎక్కిన ఆ చెట్టు నేను యేసయ్యను చూపించే చెట్టు కాదు. అందుకే వాక్యం ద్వారా ఎవరిని చూడగలిగి తీరాలి? యేసయ్యను చూడగలిగి తీరాలి. అందుకే ఈ జక్కయ్యని చెప్పిన మనిషి యేసయ్యను ఏం చేసుకోగలిగాడు? వాక్యం ద్వారా తేరి చూడగలిగి తీరేంతటిగా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోగలిగి తీరాడు. అందుకే ఈ కాలంలో మనం వాక్యం ద్వారా ఎవరిని తేరి చూడగలిగి తీరాలి? యేసయ్యను తేరి చూడగలగాలి. అందుకే యేసయ్యతో సిలువ వేయబడిన దాంట్లో ఒక దొంగ ఎవరిని తేరి చూచారు? యేసయ్యను తేరి చూచారు. యేసయ్య తల మీద రాసిన రాతను తేరి చూచారు. అది తన జీవితాన్ని ఏం చేసింది? కదిలించింది. ఒక రాత తన జీవితాన్ని కదిలించింది. ఏమిటా రాత? ఒకే మాట, యూదులకు రాజు ఈయనే, యూదులకు రాజ్య పరిపాలన చేయగలిగిన వాడు ఈయనే, యూదుల నిమిత్తం రాజ్యాన్ని సిద్ధపరిచిన వాడు ఈయనే. ఈ ఒక్క మాట ఒక దొంగగా, హంతకుడిగా, మనుషులను అత్యాచారం చేసి తిరిగిన ఒకరి జీవితంలో యేసయ్యను కనుగోగలిగే అవకాశం ఉంది. ఒక వాక్యం రాతకి ఎంత శక్తి ఉంది, అలాగైతే వాక్యం విన్నదానికి ఎంత శక్తి ఉంది. అది లోపల మతం ఉంటే ఇదేం అర్థం కాదు. అందుకే కదా దానియేలు గ్రంథంలో చదవగలిగితే ఒక రాజు గురించి అక్కడ చెప్తున్న ఆయన మద్యం దేవుని ఆలయంలో ఉన్న పాత్రని తీసుకొచ్చి మద్యం పోసేసుకొని తాగేసుకొని కూకున్న సందర్భమున పైనుంచి ఒక రాత ఏమైంది? రాత రాయబడడా తనకున్న మత్తు మొత్తం ఏమైంది? తన మత్తు మొత్తం దిగిపోయి తన ఎముకలు దిగిపోయే పరిస్థితి దిగింది. దాని యొక్క వాక్యానికి శక్తి లేదు అన్నది కాదు, దేవుని యొక్క వాక్యానికి శక్తి నేటికి ఉంది, ఆటికి ఉంది. కానీ మతాన్ని ఎక్కి దేవుని యొక్క రాత్రైన శక్తి మనకి కనబడలేదు. అందుకే ఆ ఒక్క రాత మనిషి యొక్క స్వభావ తరగతిలో ఏమొచ్చి తీరింది? కదిలింపు వచ్చి తీరింది. ఈ వాక్యాలు వినేసి కూడా నేను కదపట్లేదంటే దాని అర్థం ఎక్కడో నువ్వు కూడా మద్యములో మత్తయి ఉన్నావు. మతమన్న మద్యం కావచ్చు, కులమన్న మద్యం కావచ్చు, మనసి తలాంపులైన మద్యములో ఏమై ఉన్నాం? మయకమెక్కి ఉన్నాం. అక్కడి నుంచి పగటి వేళ ఏమై తీరాలి? విడుదల పొంది వచ్చి తీరగలిగి తీరాలి. అందుకే పగటి వేళ నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం పొంది యేసయ్యను తేరి చూచావా? చూడలేకపోతే ఈ రోజు దేవుని దగ్గర ఒప్పుకొని చెప్పు, దేవా యేసయ్యను తేరి చూడగలిగి తీరాలి. నేను ఎన్నాళ్ళు చూసినట్లా కాదు, ఎంతగా ముందు చూసిన దానికన్నా ఒక భిన్నత వ్యక్తిగా నేను చూడగలిగి తీరాలి. అందుకే జక్కయ్య యేసయ్యను తేరి చూడడానికి ఏం వాడాడు? తాత ఉపయోగించిన మార్గాన్ని వాడుకున్నాడు. తాత ఎవరు? ఆదాము ఏ మార్గాన్ని ఉపయోగించుకున్నాడు అదే మార్గం ఎవరు ఉపయోగించుకు తీరారు? జక్కయ్య కూడా ఉపయోగించి తీరడానికి ప్రయత్నం చేస్తూ తీరాడు. అందుకే చెప్పినమాట, యేసయ్య ఆ చోటుకు వచ్చిన తర్వాత యేసయ్యని తేరి చూద్దాం అనుకున్న వాడితో యేసయ్య ఏం చేసి తీరారు? మాట్లాడగలిగి తీరారు. దేవుడు యేసయ్య అందరితో మాట్లాడే దేవుడా? అందరితో కాదు, హృదయ శుద్ధి కలిగిన మనసు కలిగిన వారితో యేసయ్య సురక్షితంగా మాట్లాడే దేవుడు. మాట్లాడకుండా లేరు, తాటుకు పోయి తీరలేదు. అందుకే వీటి సంతలో నిలబడి దేవుడి గురించి కేకలేసి ఆయన యేసయ్యని పిలుస్తారు, దావీదు కుమారుడో నన్ను దాటుకుపోవద్దాయన చెప్పిన ఆ కేక యేసయ్య ఏం చేసింది? ఒక్క నిమిషం ఆపేసి తీరింది. ఎందుకు ఆయన ఒక్క మాట చెప్పడం యేసయ్య ఆగిపోవడానికి కారణం అంటే, ఒక గుడ్డివాడు, ఒక అంగవైద్యం చేసి జీవించిన ఒక మనిషి యేసయ్యను దావీదు కుమారుడు అని ఏం చేస్తున్నాడు? గుర్తించుకోగలిగి తీరాడు. ఎవరి వాక్యం ఏంటిదంటే ఈయనకి ఎలా అర్థమైంది ఈయన దావీదు కుమారుడు అని? దాని అర్థం ఈయన దేవాలయానికి వెళ్ళినవాడు, వాక్యం గురించి అవగాహన కలిగిన వాడు. వాక్యం గురించి బోర్డు విన్నాడు. దావీదు కుమారుడు జన్మించాడు, దావీదు కుమారుడు విమోచనకర్త, దావీదు కుమారుడు యొక్క సింహాసనం రాబోతున్నది. బోర్డు వాక్యాలు విన్నాడు. కానీ ఆ రోజు
అందుకే ఆయన ఏం చేసుకోగలిగారు? పోల్చుకోగలిగారు. ఏది ద్వారా? పిడికిడి ద్వారా. అందుకే యేసయ్యను తేలిపోవడానికి ఉన్న అవకాశం భర్తవాయికి లేకపోయినా తన చెవులను ఏం చేస్తున్నాడు? యేసయ్యను చూచి తీరేటట్టుగా అవకాశం సిద్ధపడింది. ఇన్ని వాక్యాలు మనం విన్నాం. ఈ వాక్యాలు ఏవి నిన్ను యేసయ్యకు తేలి చూడడానికి, యేసయ్య మాట విని తీరడానికి నీకు స్పందన ఇవ్వలేదంటే ఈ పగటి వెళ్ళని మానవుడు ఒకసారి పరిశోధించింది. అందుకే ఇక్కడ చదివిన వాక్యములు మనం చూడగలిగితే ఈ జక్కాయికి శుద్ధి కలిగిన మనసు ఉన్నది, ఆయన యేసయ్యను తేలి చూడడానికి ఆసక్తి ఉన్నది. కానీ యేసయ్య దగ్గరికి వచ్చేసరికి యేసయ్య జక్కాయితో మాట్లాడగలిగే అనుబంధం ప్రారంభించగలిగినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే ఆ చెట్టు దగ్గరికి వచ్చి యేసయ్య ఆగిపోయి తీరి ఆ చెట్టుని తేలి చూసి చెట్టులో ఉన్న ఫలాన్ని యేసయ్య తేలి చూశారు. దాని అర్థం యేసయ్య వచ్చేది ఉట్టిగా నేను చూసుకెళ్ళడానికి కదా, ఫలం ఉన్నోడిని ఎతికి తీరడానికి. అందుకే మత్తాయి సువార్త మనకి చూపించే పట ఫలము లేని దానిని దేవుడు ఏం చేయరు, గుర్తించారు. చాలా మందిలో ఏం లేదు, ఫలం లేదు. అందుకే గలాతీ పత్రిక 5:22 కిందకి చదివగలిగింది. ఆత్మిక ఫలం గురించి బైబిల్ మనకి వ్యాఖ్యానపరుచుంటుంది. దాని అర్థం యేసయ్య నీ దగ్గరికి వస్తే నీ లోపల చూసేది నీ అందమో నీ చందమో నీ బట్టలో ఏం కాదు, ఫలం ఉంటుంది. ఫలమును బట్టి ఏ చెట్టులను ఏం చేసుకోగలిగేది, గుర్తించుకోగలిగేది. కొన్ని క్రైస్తవ చెట్లకు ఏం లేదు, అవి గొడ్డలకే అంకితమై ఉంది. అందుకే మత్తాయి సువార్త స్పష్టంగా చెప్తున్నది, ఫలము లేని చెట్లను దేవుడు ఏం చేస్తాడు, నరికేస్తాడు. కొందరు దేవుడి బిడ్డలని చెప్పిన చాలా మందిలో ఏం లేదు, ఫలం లేదు. ఆత్మ ఇచ్చిన ఫలం దానిని డెవలప్ చేసుకోవడానికి కాదు సంఘం తయారయ్యింది. అందుకే ఈ ఈ ఈ జక్కాయి దగ్గరికి యేసయ్య వచ్చేసరికి ఆ అంజూరపు చెట్టులో యేసయ్యకి కనిపించి తీరింది, ఫలం కనబడి తీరింది. ఆ ఫలం ఒక వ్యక్తిగా శుద్ధి కలిగిన ఒక మనసుగా యేసయ్యకి కనబడి తీరింది. ఈ పగటి వేళ మతమన్న మైకంలో ఉంటే నీకు ఫలం. అందుకే కొన్ని క్రైస్తవులకు ఏం లేదు, ఫలం లేదు. వారిని తెంపడానికి వెళ్తే వారి అసలు స్వభావం చూపించేది. అర్థం కాలేదన్నమాట. వారిని తెంపడానికి సేవకుడు వెళ్తే వారి అసలు స్వభావంతో వారు ఏం చేసేది, వారి ఫలాన్ని చూపించుకు తీరేది. అందుకే ఈ పగటి వేళ ఆలోచించాలి, నీకు ఆ నిజంగా ఆత్మిక ఫలాలు పని చేస్తామైనా లేదో ఒకసారి పరిశోధించాడు. జక్కాయిను యేసయ్య తేరి చూడడానికి మన కారణం ఏంటిది? ఆయనలో యేసయ్యకి ఏం కనబడింది, కనబడి తీరింది. ఎందుకు? ఆయన మనసు ఏమై ఉన్నది, నిర్మలత కలిగిన మనసు. ఆయన మనసు యేసయ్య కొరకు ఏం చేయడానికి, దయ చూపించి పరిగెట్టుకు తీరడానికి మనసు, యేసయ్య కొరకు జీవిత తీరడానికి ఆత్రుత ఆయన లోపల ఉంది. కాబట్టి యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి యేసయ్య ఏం చేశారు, పైనుండి కిందకి దిగారు. కొన్ని జక్కాయిలు ఉన్నారు ఏం చెయ్యరు, ఎక్కిన చెట్టు దిగరు. చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. చెట్టుకి మనిషికి చాలా అనుబంధం ఉంది. చాలా మందికి అది తెలియదు. చెట్టుకి మనిషికి ఉన్న అనుబంధం ఏంటిది, అది తెలియాలంటే మీరు ఆదికాండం ఇంటికి వెళ్ళి చదవాలి. మొదటి పాపం చేసిన తర్వాత చెట్టుని అడ్డం పెట్టుకున్నాడు. ఈ రోజు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలు దేన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, చెట్టుని అడ్డం పెట్టుకుంటున్నారు. ఆ చెట్టుకున్న ఆకులనే తన శరీరాన్ని ఏం చేసుకున్నాడు, చాలా మంది కప్పుకుంటున్నారు. దేనిని చేసిన పద్ధతులన్నింటినీ కూడా కప్పుకోవడానికి ప్రయత్నంలో ఉన్నారు, అన్ని కప్పేస్తున్నారు. అందుకే కదా ఒకడొక ఇంకొకటి తప్పు చేస్తే దానిని ఏం చేయలేదు, వేలెత్తి చూపించి చెప్పలేకపోతున్నారు. అందుకే జక్కయ్య చెట్టు ఎక్కడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, ఆయనని యేసయ్య చూడకూడదు కానీ ఈయన మాత్రం ఎవరిని చూసేయాలి. ఇలాగే చాలా మంది క్రైస్తవులు కూడా ఉంది. యేసయ్య నన్ను చూడకూడదు కానీ నేను మాత్రం యేసయ్యని చేయాలి. ఇది 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 ఒక ఇది అన్యులు చేసిన ఒక పద్ధతి. నేను దేవుడిని చూడాలి తప్ప దేవుడు నన్ను చూడకూడదు. ఇది బైబిల్కి ఉన్న సిద్ధాంతం కాదు. యేసయ్య ఉన్న ప్రత్యేకత అంటే తెలిసే, యేసయ్య నిన్న తేరి చూస్తే నీ లోపల ఉన్నవన్నీ బయటకు వస్తాయి. తేరి చూడలేదంటే దాని అర్థం నువ్వు యేసయ్యని చూడలేదు, యేసయ్య నిన్ను చూడలేదు. అర్థం కాలేదు అనుకుంటా. జక్కయ్యకి కిందకి దిగినామని చెప్పడానికి ఉన్న కారణం ఏంటిదంటే, ఈ యేసయ్యకి తెలిసి అక్కడ ఉండలేడని.
ఇప్పుడు కూడా చాలా మంది అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, అతిక్రమము కప్పి పెట్టిన వాడు ఏం చేయడు, వర్ధిల్లడు. అందుకే మనం చాలా మంది ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, కప్పి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కదా ఎవరి పట్ల ఏదైనా తప్పిదం చేస్తే ఏం చెప్పలేకపోతున్నాం, సారీ చెప్పలేకపోతున్నాం, క్షమించమని చెప్పలేకపోతున్నాం. దాని అర్థం మనం దానిని ఏం చేస్తున్నాం, కప్పి పెట్టడానికి ఉన్న ప్రయత్నం చేసి తీరుతున్నాం. ఇది ఎవరి స్వభావం? యేసయ్య స్వభావం కాదు. యేసయ్య స్వభావం ఏంటిది? అన్నిటిని ఓపెన్ చేసి అన్నిటిని తెలిసి చెప్పగలిగే ఒక స్వభావం. అందుకే నిన్న చెప్పిన యాకోబు దగ్గర మనం వినగలిగాం, కొన్ని రోగాలు పోవాలంటే నువ్వు కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి, దేవుని చేసిన పొరపాటు ఒప్పుకోవాలి. మన సంఘాలలో ఏం లేదు, ఒప్పింపు కూటాలు లేవు, ఒకరొకరు కొట్టుకున్నారు, వాళ్ళు సారీ చెప్పింది బహిరంగంగా చర్చిలకు వినబడలేదు. గొప్ప ఆరాధన, గొప్ప నివాస, గొప్ప స్తోత్రాలే, పరలోకం చేయలేదు. అర్థం కాలేదు. సేవకుడి మీద నీకు భిన్నత ఉండి తీరవచ్చు, ఆయన మాటలకు ధిక్కరించుకు తీరవచ్చు, కానీ తిరిగి వచ్చేసి సేవకుడికి ఎవరైనా సంఘ సమక్షంలో నిలబడ ఏం చేయాలి? నా రోగములకు చికిత్స కావాలంటే నేను చేసిన దానికి సంఘ కాపరి క్షమించాలని అడగాలి. చాలా మందికి చాలా ప్రత్యేకత, దాగుంటే ఎవరు నన్ను ఏం చేయలేదు, చూడలేదు అనుకుంటారు, కానీ చక్కగా కూడా అక్కడ దాగుందాం అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన చూచి తీరాడు కాబట్టి ఆ దాగుని చూడండి, దేవుడు ఆయన బయటికి కనుక్కున్నావు. అక్కడ దాగు ఉండలేడు, దాగుని బతకలేడు. చాలా మంది సీక్రెట్ క్రైస్తవులు ఉన్నారు, రహస్య క్రైస్తవులు ఉన్నారు. యేసయ్యనే 4 గోడల మాత్రం నేను చెప్పేది, వారు దేవుని ఏం చేయలేదు, కనుక్కోలేదు, వాక్యం తప్పైపోయింది. నువ్వు పబ్లిక్ గా ఏం చేయాలి, ఒప్పుకోవాలి. ఏమని? నేను యేసయ్యని నమ్ముతున్నానని ఏం చేయాలి, కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. యేసయ్యను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, బాప్తిసం తీసుకోవాలని కూడా కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. రహస్యంగా యేసయ్యని ఎరిగే పద్ధతి కాదు యేసయ్య ఉపయోగించిన పద్ధతి. అలాగైతే చక్కయ్య, నికోదేము వీళ్ళందరూ రహస్యంగా యేసయ్యని ఏం చేసుకోవచ్చు, కనుక్కొని తీరవచ్చు. సో రక్షణ పొందిన దేవుని యొక్క బిడ్డలు ఏం కాలేదు, రహస్యంగా దేవుని ఏం చేయలేదు. చాలా మందికి ఈ మార్గమే ఇష్టం, నాకు చర్చి అక్కర్లేదు, సేవకుడు అక్కర్లేదు, ఒక నేను ఇంటికాడ చూసుకొని ఏం చేస్తాను, బైబిల్ చదివేస్తాను, ప్రార్థన చేస్తాను, అన్ని చేస్తాను. జరిగే పద్ధతి లేదు. ఇలా చేసిన ఒకటి గురించి అపోస్తల క్రియలో రాయబడి ఉన్నది. అట్లాంటి వాడి దగ్గరికి చెప్పి లే పౌలు అనేసి సేవకుడు నేను చెందవచ్చిన ఆయన ఎక్కడ ఉన్నాడు అడ్రస్ చెప్పేసి ఆయన పిలిపించుకొని తీసుకురా. అర్థం కాలేదు. అందుకే చాలా మందికి రహస్యంగా దానికి కూడా ఒక వాక్యాలు తీసేస్తారు. ఏమని? రహస్యంగా కూడా నేను దేవుడు ఏం చేసేస్తాను, చర్చి లేక కానుకున్నో జరిగే పద్ధతి లేదు. వాక్యం దానిని ఏం చేయట్లేదు, సమర్థించట్లేదు. అందుకే చాలా మంది సంఘానికి దాగుని బతికేది, సంఘానికి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి పిల్లలు ఏం చేస్తున్నారు, కుటుంబం ఏం చేస్తుంది, వారి వ్యక్తిపర విషయాలు ఏం సంఘానికి, దాని అర్థం నువ్వు దాగును. అర్థం కాదు. నీ కుటుంబం గురించి ఒక్క విషయం కూడా సంఘానికి తెలియట్లేదు, సేవకుడికి తెలియట్లేదు, నువ్వు దాగునే ఉన్నావు. మెయింటైన్ సీక్రసీ, నువ్వు రహస్యం ఉంచుతున్నావు అంటే నీకు ఆ సంఘముతో, సేవకులతో, సంఘ సభ్యులతో నీకేం లేదు. నువ్వు ఇప్పుడు మరలా పాతాళం అయిపోయావు. ఎలాగా? మాన మనసు పొంది, నీళ్ళలో మునిగి, అన్య భాషలు పొంది, అన్య భాషల వరములు పొంది, కృపావరం అన్ని యాక్టివేట్ అయ్యి ఉండి యేసయ్య చూపించిన ఆదాం కాదు, మాట ఆదాం. అందుకే ఈ ఉపవాస కూడికలన్నీ పెట్టే కారణం ఎడను దాగున చోట్ల బయటికి రాదు. నువ్వు దాగున్నావు అన్న దానిని నువ్వు వచ్చి తీరడానికి పోతానని ఈ ఉపవాస కూడికలు నువ్వే చేయాలి, ప్రయత్నం చేయాలి. ఆ దాగున్న చోట్ల ఆదాము కానీ దాగోడానుకున్న ప్రయత్నాన్ని విడిచిపెట్టి తీరుంటే కనీసం దేవుడు ఆయన చేర్చుకోగలిగే తీరే భాగ్యం ఉంది. అందుకే కదా తన కుమారుడు తన సహోదరుని చంపేసిన తర్వాత పారిపోవడానుకున్న కారణం ఏంటిది, దాగుడిపోవడానుకున్న కారణం ఆయనకి ఏం అవ్వడానికి ఇష్టం లేదు,
యేసయ్య లాంటి ఆదామై తీరాలన్న ఇష్టం లేదు. బదులుగా నాన్నైన ఆదాముగా మారి తీరాలి. అందుకే పగటి వేళ దాగున్న చోట్ల నుంచి ఏమై తీరాలి? బయటికి రాగలిగి తీరాలి. యేసయ్యని కనుక్కోవాలన్నా, యేసయ్యతో మాట్లాడాలన్నా నువ్వు మరి ఏం చేయలేదు, దాగుండి ఉండి తీరదు. అందుకే కదా వేశ్యావృత్తిలో కట్టబడిన స్త్రీ దాగోలేదు. దాగపెట్టేయడానికి 190 అవకాశాలు ఉన్నా ఆయన దాగలేదు. ఆయన యేసయ్య సమక్షంలో నిలబడగలిగింది. ఆమెకు అర్థమై తీరింది. ఒక మాట ఏంటిది? నన్ను తేలి చూచిన యేసయ్య నా అంతరంగములను ఎరిగిన వాడు, నా హృదయ విషయములన్నింటినీ కూడా ఎరిగి తీరినవాడు. నేను దాగోని ఉండాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ ఈ దేవుని బిడ్డలని చెప్పిన దేవుని బిడ్డల ఈ రీతిగా కానీ ఒక కేసులో పట్టబడి తీరితే ఎంతమంది యేసయ్యని చేసుకోగలిగి? అతి తక్కువ మంది యేసయ్యని ఫేస్ చేసుకోగలిగి. అందుకే కదా ఏదైనా తప్పు చేసామంటే కొందరు దానిలో కప్పు పెట్టుకోవడానికి ఉండడానికి ప్రయత్నం చేసేది. తప్పు చేసామని చెప్పాలి. ఒప్ప లేకపోతున్నాడు, దాని అర్థం ఇప్పుడు కూడా దాగుతున్నామని. మరి ఆ దాగున్న జీవితంలో జీవించి తీరితే నీ జీవితం సుఖకరంగా మారి తీరదు. అందుకే జక్కయ్యకి యేసయ్య చెప్పిన మాట, నువ్వు ఆ చెట్ల మధ్య దాగుండడం కాదు, ఆకుల మధ్య దాగుండడం కాదు, అక్కడి నుంచి నీవేమై తీరాలి? బయటికి వచ్చి తీరాలి. అందుకే జక్కయ్యకి అర్థమైతే నేను ఎంత దాగున్నా నా లోపల ఉన్నవన్నింటినీ కూడా చూడగలిగిన దేవుడు ఆయన. అందుకే పరిశుద్ధాత్మ గురించి ఒక ప్రత్యేకత ఉన్నది. పరిశుద్ధాత్మ ఒకరి మీదకి వచ్చి తీరితే పాపము గురించి, నీతిని గురించి, దేవుడి యొక్క రాకడ గురించి మనకేమిచ్చి తీరుతుంది? సందేశం ఇచ్చి. పరిశుద్ధాత్మ పొందుకున్న వల్ల దానికన్నా సాక్ష్యం మనల్ని ఒప్పింపజేస్తుంది. ఎక్కడెక్కడ దాగున్నావు, ఏ విషయం నిన్ను దాగోబెట్టింది, ఏ విషయం నిన్ను నీతియుక్తంలో నిలబెట్టలేకపోయిందో ఫస్ట్ దానిని ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడే మనది పాపం గురించి ఏం చేసేది? అవగాహన కల్పించి తీరేది. అందుకే క్రైస్తవులే పాపాన్ని లిబరలైజ్ చేసేది. లిబరలైజ్ అయితే తప్పేం కాదు. ఆరాధనకు రాకపోతే పెద్ద తప్పేం కాదులే. ఆరాధనకు నచ్చిందే వస్తే తప్పేం కాదులే. దాన్ని అర్థం నువ్వు పాపాన్ని ఏం చేస్తున్నావు? లిబరలైజ్ చేస్తున్నావు, ఇంకా లిబరల్ చేసేస్తున్నావు. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం చెప్పిన మాట, కృప విస్తరించింది పాపం పెరగడానికి అనుకు కొందరు అనుకున్నాడు. పాపం పెరిగినందుకే కృప ఏమైంది? విస్తరించింది. కృప పెరిగినందుకు కాదు పాపం పెరగాల్సింది. చాలా మంది వాక్యాన్ని తిరగరాసేసారు. కృప పెరిగిందని ఇంకా ఫ్రీగా పాపం చేయడానికి ఉన్నది కాదు. కృప పెరిగింది. ఏ పాపం పెరిగిందో దానిని కప్పి పెట్టడానికి కాదు, అది విడిచిపెట్టి ప్రయాణం. అందుకే సినిమా చూస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సినిమా చూస్తే పర్లోకానికి వెళ్ళాం. నేను అలా నమ్మినవాడు. మరి నీ సంగతి ఎవరైనా నాకు తెలియదు. నేను వాక్యం అర్థం చేసుకుని ఆ రీతిగా నమ్మగలిగినవాడు. ఆరాధన ఏర్పడితే ఏం లేదు. పర్లోకానికి వెళ్తాం. ఇట్ కెన్ హిండర్ యువర్ పరలోక జీవిత యాత్ర. అది నీ పరలోక జీవి యాత్రకి ఏమైతే తీరుతుంది? అభ్యంతరంగా మారి తీరుతుంది. ఈ లోకాంశాలన్నీ ఉండి తీరితే పరలోకానికి వెళ్తుంది. ఇవన్నీ కలిపేసి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. జరిగే పద్ధతి లేదు. ఇక్కడి నుంచి స్క్రీనింగ్ ఎక్కడికి వెళ్తాం? ఎక్కడి నుంచి విదేశానికి వెళ్ళి తీరాలంటే నీ వీసా పేపర్లు అన్నీ మొత్తం క్లియరెన్స్గా వెతికి నిన్ను కూడా మొత్తం స్కానింగ్ చేసిన తర్వాతనే అవతల ఉన్న దేశానికి ఏం చేసేది? ప్రవేశం ఇచ్చి తీరితే ఈ దేశం నుంచి దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళి తీరాలంటే ఈ దేశానికి చెందినవేవి నీ శరీరానికి ఏం కాకూడదు, అంకితం కాకూడదు. వీసా ప్రాసెస్కి వెళ్ళినప్పుడు నీ చెప్పులు తీయిస్తారు, నీ బట్టలు తీయిస్తారు, నిన్ను మొత్తానిగా స్కానింగ్ చేసిన తర్వాతే అలవైపోతుంది. అలాగే దేవుని యొక్క రాజ్యాన్ని కూడా అలాగే. మరి చాలా మంది గోడల మీద వచ్చి కూర్చోతాను, నా దేవుడు వెళ్ళిపోతానే, వెళ్ళిపోయే ప్రసక్తి లేదు. నీకు ఆ స్కానింగ్ లో నుంచి దేవుడు నడిపించుకోగలిగి తీరేది. నేను చెప్పి రావడానికి ఉద్దేశం, దాగున్న స్థితిగతుల్లో నుంచి ఏం చేయగలిగి తీరాలి? బయటికి రాగలిగి తీరాలి. అది ఎలా కదా అర్పించగలిగి తీరేది? అదే దేవుని యొక్క వాక్యానికి ఉన్న ప్రత్యేకత. దేవుని యొక్క వాక్యం మీద చల్లబడినప్పుడు దాగున్నవన్నీ బయటకు వస్తాయి. అందుకంటే అపోస్తలులను మనం చదవగలిగితే అననీయ సఫీరా గురించి చూసినది, వారు దాగుడు చేసిన విషయం పరిశుద్ధాత్మ ఓపెన్ బయటికి చెప్పింది. అప్పుడు పరిశుద్ధాత్మకు ఉన్న పని ఏంటిది? దాగున్నవన్నీ బయటికి చెప్పి. అందుకే సేవకులు పరిశుద్ధాత్మతో నిండబెట్టే వాక్యాలు చెప్పేది. ఎందుకు? దాగు అందరూ అనుకున్నా నేను దాగున్న కాడ ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదు, అదే నీ ప్రాబ్లం అయిపోతుంది. అర్థం కాలేదనుకో.
అందుకే చాలా మందికి ఇప్పుడు దాగుని క్రైస్తవ జీవితం నడిపించడానికి ఉన్న ఇష్టం. అలాగెళ్తే నీ జీవితం భవిష్యత్ కాలంలో మతంలోకి దిగిపోదు, మార్గంలోకి దిగదు. అందుకే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకేం చేస్తుంది, పాపము గురించి మనల్ని ఏం చేస్తుంది, ఒప్పుకున్న తర్వాత మనకి నీతిలో నిలబడి తీరడానికి మనకి సహాయపడేది. పాపం ఒప్పుకుంటేనే ఒక మనిషి ఏమైతేది, నిలబడగలిగినోడే పరలోకానికి చేరగలిగాడు. అందుకే అబ్రహాము గురించి చెప్పిన మాట, అబ్రహాము విశ్వాసము ద్వారా ఏమై తీరాడు, నీతిమంతుడని ఎంచుకోబడి తీరాడు. ఏంటి ఆయన విశ్వసించాడు? ఆయన కులవృత్తి ఏంటిదంటే ఆ కులం మొత్తం కలిసి ఏం చేసేవారు, అన్యారాధన చేసేవారు. అన్య దేవతలకు వాళ్ళు ఏం చేసేవారు, సేవించేవారు, ఆరాధన చేశారు, అర్చన అర్పించారు, అర్పణలు అర్పించేవారు, ఇవన్నీ చేసేవారు. అకస్మాత్తుగా ఒకరోజు ఆయన దగ్గర ఎవరు ప్రత్యక్షమయ్యాడు, తేజోమయుడైన దేవుడు ప్రత్యక్షమై ఒక్క మాట ఆయనకి చెప్పారు, నేను నీకు చూపించే దేశం వైపు నువ్వేం చేయి, రెడీ అవ్వు, పెట్టేసద్దు, బయలుదేరు. ఇది తిరిగి ఆ దేవునికి ఏం చేయలేదు, అడ్రస్ అడగలేదు. ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు ఆయనకున్న ఆత్మీయ అనుబంధం నీకున్న ఆత్మ ఉంది. ఈ రాత్రి వేళ యేసయ్య దగ్గరికి వచ్చి పెట్టి సద్దు, యుగండాకి వెళ్దామంటే ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నాడు, పెట్టి సర్దేశాడు. అందుకే దేవుడు రావట్లేదు, మనం పెట్టి సర్దట్లేదు. అర్థం కాలేదు. మరియ దగ్గరికి యేసయ్య వచ్చి వందనం చెప్పిన తర్వాత దేవుడు ఆమెకు దేవుని యొక్క దూత ఆమెకు ఒక సందేశం, నీ లోపల ఒక శిశువు జన్మించబోతున్నాడు, ఆయన మానవుల పాప విమోచన నిమిత్తం నీ శరీరంలో ఆయన ఏమైతే ఉరువు అయితే రుజున నువ్వు సిద్ధమా అనేటప్పుడు ఆమె చెప్పిన మాట, దేవా నీ చిత్తం నా శరీరంలో జరిగితే అమ్మకి నాన్నకి అడగడానికి వెళ్ళలేదు. మన దాంట్లో 90% మంది అమ్మ నాన్నకి పర్మిషన్ అడిగింది. అందుకే కదా యేసయ్య దగ్గరికి యేసయ్య ఒకరిని పిలవడానికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యో నేను పొలం కొన్నాను, పొలం చూడడానికి వెళ్ళాలి. రెండో వాడికి పిలిచినప్పుడు ఆయన, అయ్యో నేను ఎద్దులు కొన్నాను, ఎద్దులు నేను చేయాలా, దాన్ని ఏం చేయాలి, టెస్టింగ్ చేయడానికి అక్కడ పొలానికి వెళ్ళాలి. మూడో వాడు, అయ్యో నేను పెళ్లి చేసుకున్నాను, నేనేం చేయలేదు, రాలేదు. దానికి యేసయ్య ఏం చేశారో తెలుసా, వీధి సంతానంలోకి వెళ్ళి ఉన్న గుడ్డోలు అంగవైద్యం చెందిన సకల జనులను ఏం తీసుకొచ్చేయమని చెప్పారు. దానికి అర్థం వంకలు దేవుని దగ్గర పనిచేయదు. ఈ దాగున్న వాడే వంకలు చెప్పేది. నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా. ఈ మనిషి పొలం కొన్నాడు, చూడకుండా పొలం కొన్నాడు. రెండవదిగా ఇటు పశువులు కొన్నాడు, ఏం చేయకుండా, టెస్టింగ్ చేయకుండా. కొన్ని మూర్ఖులు ఉన్నారు, టెస్టింగ్ చేయకుండా ఏం చేస్తారు, పశువులను కొనేస్తారు. పశువులను కొనడం కూడా కొంతమంది తెలియదు. మూడోదిగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునే ముందు పెళ్లి చూపు అన్న ప్రక్రియ ఉంది. పెళ్లి చూపు అలా చేయలేదు కదా, కను మూసుకొని ఏదో పిల్లలు చేసేసుకున్నాడు. తర్వాత ఈ పిల్లలో కొడుకో ఎవడో ఏడో తెలియాలి కదా, దాన్ని పరిశోధించాడు. దేవుని రాజ్యానికి అట్లాంటి వారు ఏం కాదు, యోగ్యులు కాదు. అర్థం కాలేదు. కారణం ఏంటిది, వారు యేసయ్యను తేరి చూడాల్సిన విధానంగా తేరి చూడలేదు కాబట్టి. అది అబ్రహాం నీతిమంతుడని ఎంచుకోబడి తీరడానికి మన కారణం ఏంటో తెలుసా, ఆయనకు అర్థమైంది ఈ తేజోమయుడైన దేవుడే నిజమైన వాడు. ఎన్నాళ్ళు నేను నమ్ముకొని అంగీకరించినవి ఏవి నిజమైన దేవుడు, అవి ఇన్నాళ్ళు నాతో నేను వాటికి సేవించేవాడిని, కానీ అవి నన్ను ఏ రోజు కూడా సేవించమని ఒక అనుమతి లేదు. కానీ ఇప్పుడు వచ్చిన తేజోమయుడి దేవుడు నాకు ఒక అనుమతి చేస్తున్నాడు, నేను నీకు చూపించిన దేశం వైపు నువ్వేంటి, అదే దేశం, ఎక్కడున్న దేశం, ఎలాంటి దేశం, ఒక్క క్వశ్చన్ కూడా ఏం చేయలేదు మనం. అందుకే దేవుని చిత్తం కోసం కొట్టుకులాడి చంపేస్తున్నాడు. దేవుడు గొంతు పిసికేసి దేవుని చిత్తం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవుని చిత్తం తర్వాత గుర్తేస్తున్నారు, అన్ని దేవుని చిత్తం. ఏ దేవుడి అన్ని దేవుని చిత్తం అవ్వదు, కొన్ని మాత్రమే ఏమైతే తెలియదు. అది సెలెక్టెడే. ఆ సెలెక్టెడ్ తెలిసి తీరాలంటే యేసయ్యను తేరి చూడాలి. యేసయ్యను ఏం చేయాలి, తేరి చూసి ఆయన చెప్పిన మాట ఏం చేయగలిగి తీరాలి, వినగలిగి తీరాలి. ఇక బైబిల్ చెప్తున్నమాట, అబ్రహాం నీతిమంతుడై ఉండడానికి ఉన్న కారణం ఎవరిని విశ్వసించారు, ఆ తేజోమయుడైన దేవుడు ఎవరు, సాక్షాత్ యేసుక్రీస్తు వారిని విశ్వసించగలిగారు. అంటే ఆ శబ్దం పలికేటప్పుడు అబ్రహాముకి అర్థమైంది, ఈ తేజోమైన అయిన దేవుడు ఇంకెవరు కాదు, రాబోయే కాల తరగతులు జన్మించబోయి మానవుల పాప ప్రాయశ్చిత్త నిమిత్తం సిలువలో మరణించేది, మూడో రోజు పునరుద్ధానుడై ఆయన జీవమని ప్రకటించిన ఆయనే ఈ తేజోమైన దేవుడు. అందుకే ఎబ్రీ పత్రికల అబ్రహాం గురించి చెప్పిన మాట, అబ్రహాంకి అర్థమైతే ఆయన కొరకు దేవుడు ఏర్పరిచిన ఒక నగరం ఉంది. ఆ నగరానికి మీరు ఇప్పుడు ఎక్కడ నుండి గుడారములో నుండి ఆ నగరాన్ని తేరు చేయగలిగింది.
గుడారాల్లో నివసించుకోగలిగారు. దేవుని బిడ్డలు బోర్డు డైలాగులు చెప్పారు, అంత దమ్ము లేదు దేంట్లో నివసించడానికి. గుడారాలు పండగలు పాటించేస్తారు, గుడారంలో నివసించి చూడు. గుడారంలో నివసించేస్తే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిది? దేవుని ఆశ్రయం కావాలి. కారణం ఏంటిది? గుడారాలకు ఏమి ఉండదు, సేఫ్టీ ఉండదు. ఏ పక్క నుంచి ఎవడైనా ఏం చేయొచ్చు, లోపలికి వచ్చింది. అందుకే కదా అందరూ ప్రాంతాల విషయంలో గుడారాలు కావాలని ఎవడు అంటారు. అందరూ ఇల్లు కావాలి, మేడ గది కావాలి, దానికి రాంటిలు కావాలి, అన్నీ కావాలి. గొప్ప ప్రార్థన చేసుకోండి, మరి దేవుడు చేస్తామంటే మీకు దొరికితే మంచిది, నాకు దాంతో సంబంధం లేదు. అందుకే అబ్రహాం గుడారంలో నివసించేసి దేనిని తీరు చూడగలిగితీరా? ఆయన కొరకు ఏర్పరచబడిన మనిషి చేతుల్లో కాక దేవుని స్వచేతుల ద్వారా దేవుడు ఆశపడిన ప్రణాళికలు నిర్మింపబడిన నగరాన్ని ఏం చేసుకోగలిగాడు? చూసుకోగలిగి తీరేటప్పుడు ఎంత ధనం కలిగిన వాడైనా ఆయనకు అర్థమైంది, నేను ఇల్లు కట్టేస్తే అది నా ఆత్మిక జీవితానికి అభ్యంతరం. ఇది ఎలగాలి మమ్మల్ని. ఇది ఎలగట్లేదు కాబట్టి దేవుణ్ణి అడ్డం పెట్టేసుకొని ఇల్లు కట్టేసుకున్నాను. ఇక నేను చెప్పబోయే స్టేట్మెంట్ మీ అందరికీ చాలా కూర్చారు, అది ముందే రెడీ అయ్యావు. నేను నమ్మేది ఈ కాలంలో 90% మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేసి ఇల్లు కట్టేది దేవుని గొంతు పిసికేసేది, దాన్ని ఇనాగ్రేషన్ చేసేది కూడా దేవుని అడ్డం పెట్టుకున్నాడు. అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ ఇల్లు దేవుడి పేరుతో ప్రతిష్ఠించారు, అన్ని చేశారు. ఆ ఇల్లు దేవుడు తిరిగి అడిగేంత మళ్ళీ చేయించిపోతామో లేదు. గొప్ప ప్రతిష్ఠ చేయండి, నేను వద్దన్నాను. అట్లా ప్రతిష్ఠ చేసేటప్పుడు ఒక విషయం ఆలోచించాడు. కట్టి ఎవరి పేరు మీద కట్టావు, ఎవరి దగ్గర విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి ఇవన్నీ కట్టించావు, ఆయన కానీ తిరిగి అడిగి తిరిగితే ఒక్క మాట మాట్లాడినా ఇచ్చే స్థానం ఇచ్చేసి వెళ్ళిపోడు. ఇచ్చాను, సంఘానికి ఇచ్చాను, నేను ఏం చెప్పను. దేవుడు నీతో మాట్లాడితే ఇచ్చుకోవాలి, నీకు ఎట్టి పర సంబంధం. అందుకే చాలా మందికి ఇది అంటే చాలా బాగా అమ్మ అలాగలగా. మరి దేవుని పేరు అడ్డం పెట్టుకునే కదా కట్టుకున్నాం, దేవుని నామం మీద త్యాగం చేసేసుకొని కట్టుకున్నాం. అప్పుడు ఎవరికి పూర్ణ అధికారం ఉంది? దేవునికి పూర్ణ అధికారం ఉంది. దానిని స్వెట్ అడగలేదు నీ మేలు. అందుకే కదా బైబిల్ చెప్పిన ఒక మాట, నేడు నీ ప్రాణాన్ని నేను అడిగితే అడగాల్సిన అవసరం దేవునికి ఏమైనా ఉందా? మూర్ఖుడికి అడగాల్సిన వీడు ఎప్పుడు అన్న విషయం దేవునికి తెలుసు. హలో, మనకి కూడా దేవుడు అడిగినప్పుడు ఇవ్వలేకపోతే మనకు నా మూర్ఖుడితోనే సమంగా బతుకుతున్నాం. అర్థం కాలేదు. అందుకే కదా పిల్లలకి దేవుని సేవకు అది ఎప్పుడు అంకితమైనది. అది ఏ పని చేసినట్టు దేవుని సేవకు ఉన్నాడే. మరి ఆడు ఇంజనీర్ అయిపోయాడు, ఆడ దేవుని సేవ. ఇంజనీర్ అయితే ఏడు, బెక్సగాడు అయితే ఏడు, ఆ దేవుని సేవ చెయ్యాలి అంతే. ఆ చర్చికి వచ్చి చెయ్యాలా, సైన్ వేరే, అది మీ ఇష్టం, మీకు అసలు అది మీరు నేర్పించిన పాఠాలను బట్టి ఉంటుంది. నేను చెప్పుకొచ్చే మాట, అందరూ యేసయ్యని తేరి చూడడానికి దాగున్న స్థితిగతుల నుంచి బయటికి రావాలి. అందుకే అబ్రహాం బయటికి వచ్చాడు, నోహా బయటికి వచ్చాడు, యాకోబు బయటికి వచ్చాడు. అందరూ దాగున్న స్థితిగతులు. ఇది ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా కొన్ని వాక్యాలు అర్థం పెట్టుకుని దాగున్నవా. అందుకే జక్కయ్య దాగున్న వాడిని యేసయ్య ఏం చేశాడు? తేరి చూసి పిలిచాడు. ఆ దాగున్న చోట్ల నుంచి నువ్వేం చేయాలి? కిందకి దిగి రమ్మా. నీ లోపల నా తేలి విశ్వాసాన్ని తేలిగా, నీ లోపల నా మృదులత, నీ లోపల నా శుద్ధీకరణ, నాతో ఉన్న ఈ ప్రజలు తేలిగా. ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు ఇది కనబడుతుంది, ఇది చూడబోతుందని, ఇది కొనుక్కోదని, అన్యాయం చేసేవాళ్ళని సాక్ష్యం ఉండకూడదు. సకాయి తేలి చూసి చెప్పినప్పుడు అదే నువ్వు అది కాదరా అన్నది రుజువు చేయడం కిందకు వచ్చి దాగుని ఎక్కడ మూలలో ఒదిగిపోయే జీవితం కాదు. కన్ఫస్ అన్నీ ఒప్పుకోవాలి, నీ పాపాల సమయంలో ఒప్పుకోవాలి, నీ జీవిత రహస్యాలు మొత్తం ఏది ఉండకూడదు. అందుకే కదా మేము బండి కొన్నా, ఏం చేసినా, ఎవరు డబ్బిచ్చినా దమ్ము ఉంది ఈ వేదిక మీద నిలబడి చెప్పడానికి. నీ విశ్వాసం అంత గొప్పగా ఉన్నా అందరూ ఒప్పుకోవడానికి ఏం లేదు. అన్ని దొంగసాటి పని చేసేస్తారు, సంబంధాలు కూడా దొంగసాటి పని చేసేసి ఎవరికి వచ్చి కట్టేస్తారు. దేనికి? దానివల్ల నీకు వైవాహిక జీవితం శుభం కలగదు. మరి అది మీరు శాపం కింద తీసుకుంటారో ఏం చేయాలి, అది మీ ఇష్టం.
అందుకే చక్కగా దగ్గర నుంచి నేర్చుకోండి. ఆయన ఏసై కిందకి దిగిరామని చెప్పడానికి కారణం ఏసైకి తెలుసు, ఊరు తెలిసిన చక్కాయి కాదు, నేను తెలుసుకున్న చక్కాయి. చక్కాయి లోపల కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన పేరు కొన్ని కొందరు పలికారు కదా, అది కాదు అన్నది రుజువు పరిచయం అడిగే ఆయన కిందకేసే కిందకి దిగిన తర్వాతనే ఆ ఊరిలో ఉన్న ప్రజలకు అర్థమైంది అసలు చక్కయ్య అన్నోడు ఎవడు అంటారు. చాలా మంది క్రైస్తవ జీవితంలో దిగడానికి ఇష్టం లేదు, ఏం చేయడానికి ఇష్టం లేదు. దిగితేనే నీ స్వభావం ఏంటిదో ఏమైతే ఏదైనా యవనంతో చెప్పిన మాట నువ్వే చేయాలి. నినవే ఆ పట్టణానికి బయలుదేరు. ఈయన ఏం చేశాడు? నినవే కలపడి ఈయన ఎక్కడికి బయలుదేరాడు? తర్సీస్కి బయలుదేరాడు. దేవుడికి పాఠాలు నేర్పించాడు. వీడికి అర్థం కాలేదు. పైన కూర్చున్నాడు, ఊరికనే కూర్చోలేదు. ఆయన కూడా ఏముంది, శక్తి సామర్థ్యం ఉంది. ఈయనకి చెప్పిన డైరెక్షన్లో దేవుడు ఏం చేశాడు? ఇండైరెక్ట్గా నడిపించాడు. అందుకే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఆ పడవ మీదకి వచ్చింది. ఈయన ఏం చేసేసారు? సముద్రం పడేసరికి ఈయనని మింగడానికి ఒక చేప వచ్చింది. 3 రోజులతో పాటు చేపతో కడుపుకుని ఏం చేస్తుంది? చేప పట్ట బతకడానికి ఒక మళ్ళీ ఇంకొక ప్రార్థన ఒకటి కడుపు లోపల. చేప కడుపులో గొప్ప ప్రార్థన చేశాను. పీతు పియ్య చేస్తే మళ్ళీ గొప్ప ప్రార్థన వస్తాయి. అక్కడ అంతే కదా, రోగాలు ఉన్నప్పుడు ఫుల్ మౌనం ఊళ్ళో ప్రార్థన. సేమ్ సిచ్యువేషనే. ఎక్కడ ఉన్నాం? చేప కడుపులో ఉన్నాం. అందుకే దేవో నా మీద దయలేదా నీకు, కరుణ లేదా నీకు, బాధ కలిగితున్నా నీకు తెలియట్లేదా బాబు? నువ్వు కూడా సేమ్ యోనా పరిస్థితిలో ఉన్నా. మరలా తనని ఏం చేస్తూ తీరాలి? నినవే పట్టణం వైపు దేవుడు తీసుకుని తీరాలి. దాని అర్థం దేవునికి తెలుసు నువ్వు ఎంత రూట్ తప్పుకెళ్ళిపోయినా కరెక్ట్ అయిన రూట్లో తెచ్చుకు తీరాల్సిన బాధ్యత దేవుడు ఆయన తెప్పించలేదు. దానిపై వేదన నువ్వు సహించి తీరాలి. అర్థమైంది ఈ వేదన ఎందుకు సహించడం? ఏసై చెప్పిన వెంటనే దిగిపోతాయి. ఎక్కినట్ట కాదు, దిగింది. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఉన్న బలమ్మకం ఉపయోగం, దిగేటప్పుడు ఏ బలం ఉపయోగించకుండా ఏసయ్య నా లోపల నుంచి ఏది తేలి చూశాడు అది ప్రజలకి కనబడి తీరాలి. అందుకే ఏసయ్య నేడు నేను నీ ఇంట్లో నేనేం చేయాలి? ఉండి తీరాలి. ఐ నీడెడ్ టు బి ఇన్వైటెడ్ టు యువర్ హౌస్. నీ ఇంటి లోపలకు నేనేమై తీరాలి? ఆహ్వానింపబడి తీరాలి. అక్కడ నువ్వు ఒక్కడికి కూడా భాగ్యం దొరకలేదు, నేను ఒకడికి దొరికింది. దాని అర్థం ఏసయ్య అందరింటికి వచ్చే దేవుడు కాదు. సువార్త చెప్పాడు అందరింటికి వచ్చేది. అందరింటికి కాదు, శుద్ధి కలిగిన వారి ఇంటికి వచ్చేది. చెత్త దరిద్రంలో నా ఏసై ఉండు. మరి మీ ఏసై అలా ఉండగలుగుతారు? మీరు నమ్మిన ఏసై ఏ ఏసై నాకు తెలియదు. కానీ నేను నమ్మిన ఏసై శుభ్రత చెందిన, శుద్ధీకరణ చెందిన, మంచి మనసాక్షి చెందిన, హృదయంలో ఇళ్ళలో ఆయన సునిశ్చితంగా చేయగలుగుతారు, కాపురం చేయగలిగితే. అందుకే ప్రకటన గ్రంథం చెప్పే నేను తలుపు దగ్గర వచ్చి తలుపు తట్టేది దేనికి? అది సంఘానికి చెప్పిన మాట. దాని అర్థం సంఘం ఏసయ్యని ఏం చేసింది? లాగి బయటికి తీసేసి తలుపు వేసేసుకుని ఏసై లేకుండా కూడా ఏం చేస్తున్నారు? సుఖంగా ఉన్నారు. దాని అర్థం అలాంటి సంఘాలు కూడా ఉంటాయన్నమాట. ఏసయ్య ఉన్నట్టు అలా ఉండి అన్ని పనులు చేసేస్తారు. కానీ ఏసయ్య మాత్రం బైబిల్ చెప్తున్నమాట, 2 3 నా నామమున ఎక్కడ కూడినా నేను వారి మధ్యలో ఉంటాను. ఎందుకు ఆయన ఉండేది? ఎందుకు ఆయన మధ్యలో ఉండేది? ఆ 2 3 ఎవరి నామం వచ్చారు? దేవుని నామములో వచ్చారు కాబట్టి ఆయన ఉండేది. కాదు, దేవుని నామములో, దేవుని ఆత్మలో, దేవుని యొక్క వాక్యంలో ఉంటే వస్తారు. నువ్వు చేసే 420 పనికి మరి దేవుని బిడ్డ అన్న పేరుకి ఆయన రాడు. అర్థం కాలేదు. ఆయన ఆత్మలో, ఆయన వాక్యములో, ఆయన పేరటను కూడితే అని చూడగా వచ్చేస్తాడు. అలా జరిగే పరిస్థితి లేదు. అందుకే ఆయన ఏం చేసింది? 2 3 కూడి ఉన్న చోట్ల ఆయన దిగి రావడానికి ఉన్న కారణం అక్కడికి వస్తే ఆయన నామమే, అక్కడికి వస్తే ఆత్మ వ్యాపారమే, అక్కడికి వస్తే ఆయన వాక్యమే. లేకపోతే ఆయన అక్కడికి వచ్చి ఏం చేసుకోవడానికి? శనక్కాయలు అమ్ముకోవడానికి. అందుకే కదా మన కోటాలన్నింటిలో కూడా శనక్కాయలు అమ్ముతున్నాయి. పెద్ద బైరవ మీటింగ్ చేస్తున్న మధ్యలో ఒక శనక్కాయలు అమ్ముతున్నాడు. ఆపించే సత్తా ఒక్కడికి లేదు. అర్థం కాదు. మన కొడుకులకు ప్రాబ్లం లేదు, ఆత్మశక్తి లేకపోయినా ప్రాబ్లం లేదు.
వాక్యం ఒక తీవ్రత పని చేయకపోయినప్పుడు ఏసయ్య నామాన్ని కనపరిచేసినప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇదేం లేకపోయినప్పుడు ఆరాధన చేయకపోయి. అందుకే చాలా కోటాల్లో ఏం లేదు, ఆత్మస్పందన లేదు. ఆత్మ దిగి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో దేవుని నామాన్ని కనపరిచి పేరుకి చెప్తున్న కోటం దేవుడు లేని కోటం. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పిన ఒక మాట, నేను తలుపు ఎంత ఏంటో నిలబడి నేనేం చేస్తున్నాను, తాడుతున్నాను. ఈ పగటి వేళ యేసయ్య లోపల మాట్లాడుతున్నాడు, దాని గురించి ఒక పట్టింపు మనకు తెలియాలి. చాలా మంది యేసయ్యని బయటకు పెట్టేశారు. ఈ పగటి వేళ ఆయన పోల్చి లోపలికి రప్పించగలిగే సంగతి యేసయ్య లోపలికి రావాలని ఆయన నామాన్ని కనపడుతుంది. ఆత్మ స్వాధీనం లేని కాడ ఆయన ఉండడు, వాక్య స్వాధీనం లేని కాడ ఆయన ఉండలేడు, ఆయన నామానికి గణపరచలేని చోట ఆయన ఉండలేడు. అది ఏ కుటుంబం అయినా, ఏ వేదిక అయినా, ఏ ఇంటి లోపలైనా ఆయన ఉండలేడు. చక్కటి జీవితాన్ని చూసి కుటుంబానికి యేసయ్య రావాలని కోరుకున్నారు. ఆయన ఇంటికి రావడానికి యేసయ్య అర్హత లేదు. ఆయన తన హృదయ శుద్ధి కలిగినది కాబట్టి, తన మనసాక్షి లోపల నిర్మలత ఉంది కాబట్టి, ఆయన లోపల దైవ భక్తితో ఆశ ఉంది కాబట్టి యేసయ్య ఇంటికి రావడానికి ఆశ నిజంగా యేసయ్య నీ ఇంట్లో ఉన్నారా? నీ ఇంటికి యేసయ్యని ఆహ్వానించావా? నీ ఇల్లు ఒక బెత్లెహేమా? పేరు బెత్లెహేమే, రొట్టి కదా ఇల్లు. యేసయ్య నా ఇంట్లో రొట్టి, పేరు బెత్లెహేమే. ఆ చోట్ల దేవుడు ఉన్నాడా లేదా? అందుకే యాకోబు ఆ పేరుకి లూజ్ అన్న పేరు మార్చేసి ఏమని పెట్టుకున్నాడు? బేతేల్, దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని నివసించిన చోటు, దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించగలిగే చోటు. దాని అర్థం యథార్థంగా దేవుని నామాన్ని గణపరచగలిగేటట్టు ఉండాలి. నీకున్న చోటు బెతేల్గా మారి తీరాలి. నీకున్న చోటు దేవుని యొక్క ఆలయంగా మారి తీరగలిగి తీరాలి. నీకున్న ప్రాంతం ఆ దేవుని ఇచ్చిన ఆహార కేంద్రంగా. బెత్లెహేం రొట్టి కదా ఇల్లు. ఆ ఇంటికి వెళ్తే నీకేం లేదు. కొన్ని ఇంటికి వెళ్తే ఏం దొరకదు. మరి ఆ ఇల్లు లూజ్ కాదు, నథింగ్. ఆ ఇంటికి నీకే నయా ఉపకారం ఉండదు. నేను అనేది అది ఇల్లు కాదా మీరే తెలియజేయండి. బైబిల్ చెప్పిన ఇల్లు అయితే అక్కడ నీకేం వినిపిస్తుంది? దేవుడి ధ్వని వినబడుతుంది, దేవుని శబ్దం వినబడి తీరుతుంది, దేవుని కన్నా విడుదల సాక్ష్యంగా వినబడి తీరుతుంది, దేవునికి కనపరిచే విధానం కనబడి తీరుతుంది, దేవుడిచ్చిన ఆహారం పంచబడి తీరుతుంది, దేవుడిచ్చిన సమాధానం వ్యాపారం. ఇప్పుడు కూడా చాలా మంది లూజ్ లో పడి ఉన్నారు. ఈ పగటి వేళ లూజ్ ని టైట్ చేసి తీరడానికి చక్కగా ఇంటికి వెళ్ళడానికి ఆ ఊరిలో ఉన్న సాక్ష్యం అనుసరించి అయితే చక్కగా ఇంటికి యేసయ్య ఏంటి లేదు, వెళ్ళలేదు. కానీ యేసయ్యకి తెలిసి వీడి ఇంటికి వెళ్ళడానికి నేను యోగ్యుడు. కారణం ఏంటి? వీడి హృదయం మనిషి యొక్క హృదయం, ఇది మనసాక్షి, శుభ్రత కలిగిన ఒక మనసాక్షి. ఇది జీవితం దేవుని దగ్గర మాటకు లోబడి తీరే. అందుకే అన్నిలకు యేసయ్య అంటే గొప్ప భయం, కానీ దేవుని పిల్లలకి దేవుడు అంటే ఏమో. కారణం ఏంటంటే సింహానికి సింహం అంటే భయం ఉండదు, సింహ పిల్లలు అంటే కూడా భయం ఉండదు. కారణం ఏంటిది? ఏ హాని చెయ్యదు కదా. అర్థం కాదు. హల్లెలూయా. అందుకే యూదులందరికీ భయం లేదు, కానీ ఈయనకి మాత్రం ఏముంది? భయం ఉంది. ఈయనకి అర్థమైంది. అందుకే ఆ యేసయ్య నా ఇంటికి, మీ ఇంటికి, ఈ రోజు నేను మీ ఇంటికి రావాలని చెప్పేటప్పుడు ఈ లోపల ఒక భీతి వచ్చేసి లేదు. నా ఇల్లు ఇప్పుడు లూజ్ అయి ఉంది, నా ఇల్లు ఇప్పుడు కూడా బెతేల్ కాలేదు, నా ఇంటి లోపల ఇప్పుడు కూడా ఏం కాలేదు, రొట్టి కలిగిన పరిస్థితి లేదు. మార్చుకోవాల్సింది నేను ఇంటికి రావాలన్న మాట వినేసరికి ఇది ఇల్లు కరెక్ట్ కాదు అన్నది మీకు అర్థమైంది. అందుకే దేవుని యొక్క దాసు ఏసియా ద్వారా
ఉసియాతో దేవుడు మాట్లాడించిన మాట, నీ ప్రాణం దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు, తీయాలని కోరుతున్నాను. నీ ప్రాణం పోతుంది, కానీ జరగకుండా ఉండి తీరాలంటే నీ ఇల్లుని ఏం చేసుకోవచ్చు. ఈరోజు నేను కూడా నీకు అడిగే ఒక మాట, హౌ ఈస్ యువర్ హౌస్? నీ ఇల్లు ఏ రీతిగా ఉన్నది? ఒకసారి ఏం చేయాలి? సెట్ ఇట్ ఆర్డర్. నీ ఇల్లు ఏం చేసుకో, సరిగ్గా క్రమపరచుకు. నీ ఇల్లు దేవునికి కేకేసేటట్టుగా ఇల్లు, నీ ఇల్లు దేవుని నామాన్ని కనపరిచే ఇల్లు, నీ ఇల్లు అనేకులకు సమాధానం అదే నచ్చిన ఒక మాట. దేవుని యొక్క దాసి అయిన మరియా ఎలిజబెత్ని కలపడానికి వెళ్ళినప్పుడు తన ఇల్లు ఒక మూడత కలిగి ఉన్న ఇల్లుగా ఒదిగిపోయి ఉండేది. సంతాన భాగ్యం లేదని చెప్పి ఒక గది లోపల ఒదిగి కూర్చున్న ఒక సహోదరి, ఇంటి లోపల ఏ రీతి కలిగిన మాస్టర్ గారు భార్య, దేవుని యొక్క సేవకురాలు ప్రార్థన చేసిన ఆమె దానికి విడుదలలేమి కనపడటం లేదు అని చెప్పి కూర్చున్న పరివేశములు ఆత్మ నిండుబాటుతో తన తోటి సహోదరి వచ్చి ఒక్క వందనని చెప్పేసరికి అప్పటి వరకు ఆ ఇంటి లోపల ఉన్న మోదట ఆ ఇంటి లోపల కేక శబ్దం ఒక ఆత్మీయుడు ఇంటి గడప దగ్గరికి వచ్చి వందనని చెప్పేసరికి ఆ ఇంటి లోపల లూజ్ అయినవన్నీ టైట్ అవ్వడానికి ప్రారంభించింది. ఇంటికి వెళ్ళడానికి దేవుని యొక్క దూత హెచ్చరిక పరిచింది, పరచడం ఆమె దాని అర్థం దేవుడు నీ ఇంట్లో నివసిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో చెప్పలేకపోతే నీ ఇల్లు లూజ్ ఏసై పేరు ఇంకేదో దొంగ వేసి నువ్వు స్థాపింగ్ చేసావు. అసలైన ఏసై వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో దేవుడు ఏం చేస్తావు ఆలోచించింది. అందుకే నా మాటలు నేను ముగించాలనుకోవచ్చున్నాను. సకాయికి అర్థమైతే తన ఇల్లు ఏం కాదు, ఏసయ్య చూసుకోవాల్సిన విధానంలో ఉన్న పరిస్థితులు అది ఆయన ఒప్పుకొని చెప్పేది. ఆయన చేసిన తప్పిదాన్ని అందరి సమక్షంలో నిలబడి ఇంటికి వస్తే దొరకాల్సిన వసూలు కొన్ని ఇంటికి మరి వెళ్ళలేదు, ఏం దొరకదు, ఏ వసూలు దొరకదు. అందుకే ఇంటి లోపల ఏం రావట్లేదు, దేవునికి కనపరిచే పద్ధతి కనబడట్లేదు. ఈ పక్కటి వల్ల సక్కాయిలకు ఒక నిర్ణయం తీసుకో, ఏసయ్య ఇంటికి రావాలన్నా, ఏసయ్య ఇంట్లో ఉన్న లూజుని వ్యతిరేకంగా మార్చాలన్నా దాన్ని ఏం చేయాలి, సెట్ చేయాల్సిన దానిని సెట్ చేసుకోలేదు. ఏమో సక్కాయికి అమ్మ నాన్న ఉండొచ్చు, సహోదరి సంబంధాలు ఉండొచ్చు, భార్య పిల్లలు ఉండొచ్చు, అన్నీ ఉండదు. కానీ వాళ్ళ అబ్బాలకి ఆయన ఏం చేయడానికి వెళ్ళలేదు, అనుమతి అడగడానికి వెళ్ళలేదు. కొన్ని ఇళ్ళకి పాస్టర్ గారు రావాలంటే భార్య ఫోన్ చేసి అడగదు, ఏమండి మా పాస్టర్ గారిని తీసుకుని రావచ్చా అంటే ఆ ఇంటికి పర్మిషన్ లేకుండా ఎగురు కూడా ఎగిరు. దాని వల్ల ఆ ఇంటి అంత సంకుచితంగా ఉంది. ఏం కావాలి, పర్మిషన్ కావాలి. అంటే ఆ ఇల్లు నడిచింది ఎవరి పేరు మీరే ఊహించుకోండి. ఎవరు ఆ ఇంటికి యజమానులు రాదు, ఆ ఇంటికి నాయకురాలు ఎవరు మీరే ఊహించుకోండి. ఆ ఇంటికి అయ్యగారు కాదు, కానీ ఎవరు వచ్చినా ప్రయోజనం ఉండదు. పర్మిషన్ కొందరు అడగాలి, ఏమని అయ్యగారికి పెళ్లి పెడుతున్నాను ఏమన్నా ఓకే అయ్యగారు రాస్తున్నాడు. ఏసై వచ్చినప్పుడు కూడా ఇలా అడుగుతారు. దాని అర్థం ఇల్లు ఏం కాదు, కరెక్ట్ అయితే ఈ పక్కటి వెళ్ళి ఇల్లు చెప్పబెట్టి పక్కటి వెళ్ళని ఇల్లు సరిగ్గా ఉండి తీరగలిగి తీరితేనే దేశాన్ని కదిలించుకోగలిగి తీరేది. అదే కీర్తనలు రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించిన ప్రతి కట్టువారి ప్రయాస వ్యర్థం, నగరం సంరక్షణ కలిగి తీరాలని నీ ఇల్లు కరెక్ట్గా కట్టబడింది. అందుకే ఇల్లును కట్టుకుంటే నగర సంరక్షణ ఏమైతే సంరక్షణ